సిటీలో ఏప్రిల్ 2వ తేదీ జరగనున్న హనుమాన్ శోభయాత్రకు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సిటీ పోలీసులు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్, ఆర్ఎండ్బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. శోభయాత్ర జరిగే రూట్లను హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్, జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర జరగనుంది. నగరంలో ఏప్రిల్ 2న జరిగే హనుమాన్ శోభాయాత్రకు జీహెచ్ఎంసీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమై కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరగనుంది. హనుమాన్ శోభాయాత్ర 12 కిలోమీటర్లు జరుగుతుందన్నారు సిపి సజ్జనార్. 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో 168 ప్రాసెషన్స్ జరగనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. స్పెషల్ టీమ్స్ తో భద్రత కల్పిస్తామన్నారు. మనము ఎందుకంటే మీరు రకరకాల ఏదో చేశారు కానీ మనకు పోలీస్ కి అన్ని పండుగలు ఒకటే, మనం అన్ని పండుగలు అదే బందోబస్తు చేయడం జరుగుతుంది. అదే ఒక జయప్రదం కావాలంటే చూస్తాం కానీ మనం ఆ పండుగ ఈ పండుగ అనేది ఏమి ఉండదు. మనకు మీరు చూస్తుంటారు ఏ పండుగ అయినా, మొన్న కూడా శ్రీరామనవమిలు కూడా 1:30, 2 దాకా కూడా చివరి మనిషి పోయేదా కూడా మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనం అందరు కూడా ఉండి అందరికీ సురక్షితంగా పంపడం జరిగింది. సో అటువంటి ఇది పెట్టుకోవద్దు మీరు, ఏదో మనం చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది ఏం లేదు. పోలీస్కి అందరూ ఒకటే, అన్ని ఉత్సవాలు కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. హనుమాన్ శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. శోభాయాత్ర జరిగే రూట్లలో లైటింగ్, ఎలక్ట్రికల్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది టీంలు ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతాయన్నారు. భక్తులకు తాగునీరు అందిస్తామన్నారు. అదేవిధంగా ఫుట్ పాత్స్ మీద కూడా ఎక్కడ డెబ్రిస్ లేకుండా కూడా చేయడం జరుగుతుంది సార్. చెట్ల కొమ్మలు కూడా ఎక్కడైతే పాయింట్అవుట్ చేశారో పోలీస్ వారి సౌజన్యంతో కూడా డిఫరెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ లిమిట్స్ లో ఇక్కడ యూబీడీ వింగ్ కూడా ఇమీడియట్ గా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆల్రెడీ స్టార్టెడ్ క్లియరింగ్ ఈ యొక్క బ్రాంచెస్, ప్రూనింగ్ అన్ని కూడా ఎక్కడ చేయాలో చేస్తున్నారు. అదే రకంగా ఎలక్ట్రికల్ వింగ్ కూడా ఈ రూట్ మొత్తం లెంత్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో మొత్తం లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కూడా అడిషనల్ లైటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది సార్. దిస్ వన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మొబైల్ టాయిలెట్స్ కూడా ఏవైతే సూచిస్తున్నారో పోలీస్ శాఖ వారు అండ్ ఆర్గనైజర్స్ అక్కడ తప్పకుండా లాస్ట్ ఇయర్ ఎలా పెట్టామో ఇంకా ఇంప్రూవ్డ్ గా అక్కడ పెట్టడం జరుగుతుంది. మరో శోభాయాత్ర కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై కోటి ఆంధ్ర బ్యాంక్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలవనుంది. ఆయా రూట్లలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని తెలిపారు పోలీసులు. ఒక ర్యాలీ ముందుకు పోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అటు హైదరాబాద్ జ్యూరిడిక్షను, మల్కాజ్గిరి జ్యూరిడిక్షను, ఇప్పుడు 3 కమిషనరేట్లు అయిపోయినాయి. కొంత భాగము కొత్త కమిషనరు మల్కాజ్గిరి, తర్వాత ఫ్యూచర్ సిటీ, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నది కాబట్టి దాని గురించి కూడా సమన్వయంగా చేయాలని చెప్తూ మరొకసారి భాగ్యనగరం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభాయాత్ర చేయాలని భక్తులకు సూచించారు పోలీసులు.